హర్ష గారికి నా మీద ఎంత నమ్మకం. కోట్ల విలువైన కాంట్రాక్ట్ కోసం సీల్డ్ కవర్ టెండర్ని నా చేతికిచ్చారంటే నిజంగానే ఇది నా అదృష్టం. హలో సార్. ఆనంద్, ఎక్కడున్నావు? ఇప్పుడే ఎస్టేట్ నుంచి బయలుదేరుతున్నాను సార్. ఆ టెండర్ కవర్ నీ దగ్గరే భద్రంగా ఉంది కదా? ఉంది సార్. జాగ్రత్త, నేను కూడా స్టార్ట్ అవుతున్నాను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఎస్ సార్. ఏ కారణం వల్లైనా మీరు రావడం లేట్ అయితే ఆక్షన్ జరిగే ఆఫీస్లో మీ తరపున నేనే ఆ టెండర్ని సబ్మిట్ చేయాలి. గుడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాంట్రాక్ట్ మిస్ కాకూడదు. నేనిప్పుడు సిటీలో ఉన్న గెస్ట్ హౌస్లోనే ఉన్నాను. ఈ టెండర్ ఖచ్చితంగా మనకే వచ్చి తీరాలి. మీరు అంత క్యాలిక్యులేటెడ్గా టెండర్ని రెడీ చేసిన తర్వాత మనకి రాకుండా ఎలా ఉంటుంది సార్? ఓకే, ఆక్షన్ జరిగే చోట కలుద్దాం. అలాగే సార్. నేను కాల్ చేస్తాను. బావా, ఏంటిది? నువ్వేంటి ఇక్కడున్నావు? ప్రసాదు, నీకు సిగ్గులేదు? డబ్బు తీసుకొని పారిపోతున్నావా? ఎన్నాళ్ళని మా కంట్లో కారం కొట్టి తప్పించుకుంటావరా? మర్యాదగా తలుపు తీస్తావా? తలుపులు బద్దలు కొట్టుకుని రమ్మంటావా? బావా, వాళ్ళంటుంది నిజమేనా? అదేం లేదు బావా. మందు తాగుతుంటే వాళ్లే వచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా తక్కువ వడ్డీకే ఇస్తామని డబ్బులు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో ఇస్తావా చస్తావా అని గొంతు మీద కూర్చున్నారు. అయినా ఐస్ ముక్కలు కరెన్సీ నోట్లు కరిగిపోకుండా ఉంటాయేంటి బావా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈడ్చి తినడా నా దగ్గర ₹1 కూడా లేదు. లేకపోతే ఒంటి మీద గుడ్డలు కూడా తీస్తాం. పెదవా, నడి రోడ్డు మీద నీకు గుండు కొడతాం. గాడిద మీద ఊరేగిస్తూ చెప్పు దెబ్బలు కొడతాం. నీకేరా చెప్తుంది? ప్రసాద్, బావా బావా వద్దు బావా, నువ్వు వెళ్ళి తలుపు తీస్తే వాళ్ళని చంపేస్తారు. ఏమీ కాదు, వాళ్ళతో నేను మాట్లాడతాను. వద్దు బావా, బావా బావా వద్దు. అమ్మా ఆగండి. ఆపండి. ఏంటి దౌర్జన్యం? ఆపండి. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం ఏంటండి? మా అప్పులే కొడితే చూస్తూ ఊరుకోవాలా? ఈ రోజు ఇన్ని వదలొద్దు. ఇన్నాళ్ళు మోహన్ చాటేసి ఇప్పుడు దొరికాడు. ఇంకా మాట్లాంటే వదిలిపెట్టద్దు. తన ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందో పోలీస్ కమిషనర్కే కాల్ చేస్తాను. అసలు మీరెవరు? అది మీకు అనవసరం. తను మీకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పండి. చెప్తాం, మీరిస్తారా? ₹1 కూడా బ్యాలెన్స్ లేకుండా మొత్తం ఇచ్చేస్తాను. నాకు ఇవ్వాల్సిన బాకీ 10,000. నా బాకీ 8,000. నాకు 12,000 ఇవ్వాలండి. నాకు 10,000. నాకు 10,000. అంటే
మొత్తం 50,000. అవును. వెళ్ళండి. పదండి. పదండి. బావా, ఏంటిది? ఈ తాగుడేంటి? ఈ అప్పులేంటి? ఇలా ఊళ్ళో వాళ్ళ చేత మాటలు పట్టడం అవసరమా నీకు? ఏం చేస్తాం బావా, ఆ భగవంతుడు నిన్నేమో పల్లకిలో ఊరేగమన్నాడు, నన్నేమో అప్పులకు దొరకకుండా పారిపోమన్నాడు. ఇదంతా తలరాత, తప్పించుకోలేంగా. బావా ప్లీజ్, ఇప్పటికైనా నా మాట విను. ఇవన్నీ మానేసి మీ నాన్నని దగ్గరుండి చూసుకో. ఏం పెట్టి చూసుకోను? పూట గడవాలన్నా, ఫుల్లుగా తాగాలన్నా సొమ్ములు కావాలి. నా దగ్గర లేవే. సరే, నీకెంత కావాలో చెప్పు, నేనిస్తాను. ఏంటి, నిజంగానే? నిజంగానే చెప్తున్నాను. నువ్వు బుద్ధిగా ఉంటానంటే 1,000 లక్షలు ఎంతైనా సరే ఇస్తాను. మందేశ్ చాలాసేపు అయింది, ఇప్పటికి చాలే. ప్రసాద్, ప్రసాద్! పూర్తిగా తాగుడికి బానిసైపోయాడు. అందుకే కాబోలు మామయ్య గారు ఆ రోజు తన కొడుకు గురించి అంతగా బాధపడ్డారు. ఆయనకిచ్చిన మాట ప్రకారం ఎలాగైనా నేనే ప్రసాద్ని మార్చాలి, మంచి దారిలో పెట్టాలి. ఐస్ క్రీమ్ కావాలని అడిగిన రాధ ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎంతో సంతోషంగా రాధ నేను కలిసి చల్లచల్లగా పంచుకుని తిందామనుకుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేశాడేంటి? ఒకవేళ రాధ టీ కొట్టుకు వెళ్ళుంటాడా? తీసుకోండి, తీసుకో, మళ్ళీ తీసుకో, తీసుకో. ఇది కూడా. ఉన్నట్టుండి నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకేంటి, పైనుంచి ఎండ మండిపోతుంది కదా, చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటే మీ అందరికీ బాగుంటుంది కదా, అందుకనే గబగబా తీసుకొచ్చాను. అబ్బా సూపర్ గా ఉంది అంకుల్. తింటే అయిపోతుందేమో అనిపిస్తుంది. అయిపోతే మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిందాం. తినండి. బాగుంది, బాగుంది. ఎంత మంచివాడు నా భర్త. అన్ని ఐస్ క్రీమ్స్ తీసుకుంటే తనొక్కడే ఎలా తింటాడో అనుకున్నాను, కానీ అవన్నీ పిల్లల కోసం అన్నమాట. ఏ శివ, మూతంతా పూసుకున్నావేంటి? మెల్లిగా తిను. ఐస్ క్రీమ్ ని కరిగిపోకముందే తినేయాలి. రాధా, అదే నువ్వు, అదే నేను. కానీ ఏది గుర్తుకు లేని నువ్వు, అన్నీ తలుచుకుని బాధపడుతూ నేను. ఇలా ఎన్నాళ్ళు నా వల్ల కావడం లేదు రాధా. నీకు గతం గుర్తుకు రావాలి, నువ్వు మారాలి, మనిద్దరం కలిసి ఆనందంగా నవ్వుకునే ఆ రోజులు మళ్ళీ రావాలి. ఆ అదృష్టం నాకు ఎప్పటికి కలుగుతుందో. హర్ష సార్ చెప్పిన టైం కంటే ముందుగానే నేను ఆక్షన్ జరిగే ఆఫీస్కి వెళ్ళాలి. ఈ టెండర్ కొటేషన్ని సబ్మిట్ చేయాలి.
ప్లీజ్ కాపాడండి. ఎవరు వాళ్ళు? ఎవరు రౌడీ వెధవలు ఒంటరిగా వస్తుంటే నా వెంట పడ్డారు. ఎందుకు? ఆడపిల్లని కాబట్టి వాళ్ళ చేతికి చిక్కానంటే నా జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ సేవ్ మీ. ప్లీజ్ అండి, ప్లీజ్. అర్థమైంది, మీకేం భయం లేదు. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఇలా చేయడం తప్పు. రేయ్, మర్యాదగా పిల్లను మాకు అప్పగించావు. ప్రాణాల మీద ఆశంటే నీ దారి నువ్వు వెళ్ళిపో. ఇవాళ నువ్వు మా చేతిలో అయిపోయావే. రేయ్ రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నన్నే టచ్ చేస్తావా? నిన్ను వద్దు, ఆఖరిసారి చెప్తున్నాను. అబ్బా, అంత పుడుంగు వేరా నువ్వు? నీ కళ్ళ ముందే దాన్ని తీసుకెళ్తాను. దమ్ముంటే ఆపరా. రండ్రా. రేయ్ పట్టుకోండ్రా. Drake. 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 హలో నందిని, పని అయిపోయిందా? ఆ టెండర్ కొటేషన్ ఫోటోలు తీసి నీకు పంపించాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే ఆ టెండర్ ఫిగర్ కంటే ₹1 తక్కువగా మా డాడీ పేరు మీద కొటేషన్ రెడీ చేయిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. Drake. Drake. Drake, ఆగండి. Drake. రాస్కెల్స్. చాలా థ్యాంక్స్ అండి, ఈ రోజు నా జీవితాన్ని కాపాడారు. ఇట్స్ ఆల్ రైట్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఓకే.
ఒంటరిగా ఉన్నప్పుడైనా కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చుగా. ఎప్పటికి తెలుసుకుంటాడో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? పక్కన నేనొకదాన్ని ఉన్నానని ఇది కూడా లేదా నీకు? అదేం లేదు మళ్ళీ, మాధవి అమ్మగారి మాట గుర్తొచ్చి ఆలోచిస్తున్నానంతే. అబ్బో, చిన్నమ్మగారు నీతో మాట్లాడారు కూడానా? అవును మళ్ళీ, మాట్లాడటం మాత్రమే కాదు, నన్ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ నేనేం చేయాలో నేనేం చేయకూడదో కూడా మొత్తం చెప్పారు. నిజంగానే? నిజంగానే నిజం. ప్రతి మనిషికి తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం చాలా ముఖ్యమని, ఎదుటి వాళ్ళు మనకి గౌరవం మర్యాద ఇస్తేనే మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలని అబ్బో చాలా చాలా చెప్పారులే. ఏంటి, నీకే? అవును, నాకే. సర్లే, నీకోసం ఇది తెచ్చాను, తింటూ మాట్లాడుకుందాం. నాకోసం ఎందుకు తెచ్చావు? ఎందుకంటే నువ్వు నా కోసం ఐస్ క్రీమ్ కొని తెచ్చావు కదా. పిచ్చి మళ్ళీ, ఐస్ క్రీమ్ నేను కొనలేదు. మరెవరు కొన్నారు? ఇంకెవరు, మాధవి అమ్మగారే. నన్ను కారులో తన పక్కనే కూర్చోబెట్టుకొని అలా తీసుకెళ్తూ నేను ఐస్ క్రీమ్ బండి వైపు చూస్తుంటే తింటావా అని అడిగారు. నేను కావాలి అనగానే నీకెన్ని కావాలంటే అన్ని తీసుకొని డబ్బులు కూడా తనే ఇచ్చారు. నా చెవుల్లో పూలేమైనా కనిపిస్తున్నాయా నీకు? అమ్మగారట కారులో తన పక్కనే కూర్చోబెట్టుకున్నారట. ఐస్ క్రీమ్ కావాలా అని అడిగారట. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమన్నారట. మొత్తం అన్నిటికి డబ్బులు తనే ఇచ్చారట. ఏదో అమాయకుడివిలే అనుకుంటే కోతలు కోయడం కూడా బానే నేర్చుకున్నావులే. అయ్యో, నేను చెప్పేది నిజం. చాలే, నేను నమ్మను. బా, ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించాలి? గుడిలో శివయ్య మీదొట్టు, సరేనా? ఏంటి శివ, నీ మీద మాధవి అమ్మగారు అంత శ్రద్ధ చూపించారా? ఎందుకు? ఎందుకేంటి, ఆవిడ చాలా మంచిది కాబట్టి. ఆ రోజు మనందరికీ క్వారీ దగ్గర భోజనం పెట్టారా? కష్టపడి పని చేస్తున్నావని జాలి కూడా చూపించారా? నిన్ను నన్ను కారులో తీసుకెళ్లి టీ కొట్టు దగ్గర దింపారా? అవన్నీ ఎందుకో ఐస్ క్రీమ్ కొని పెట్టడం కూడా అందుకే అన్నమాట. అదంతా నాకు తెలుసుగాని నువ్వొక్కడివే ఉన్నప్పుడు నీ మీద అంత ఇదెందుకు? ఏమో, నాకేం తెలుసు. అప్పుడు అమ్మగారు ఐస్ క్రీమ్ ఇచ్చారు, తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇచ్చావు, ఇది తీసుకున్నాను. అదైనా ఇదైనా రెండు నాకు బాగానే ఉన్నాయి. అమ్మగారివ్వడం నేనివ్వడం రెండు ఒకటే ఎలా అవుతాయి? నాకంటే ముందే వస్తానన్నాడు ఆనంద్, ఇంకా రాలేదేంటి? అల్లుడు, నీకోసం ఎదురు చూస్తున్నాను. టెండర్ వేసేందుకు టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదా. ఎవరి కోసం చూస్తున్నావు అల్లుడు? ఆనంద్ కోసం. నేను రావటం కుదరదేమో అని టెండర్ సీల్డ్ కవర్ని ఆనంద్కిచ్చాను. ఇందాక ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. అది నువ్వు నమ్మేశావు. అవ్వా, కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ కోసం ఎంతో సీక్రెట్గా కొటేషన్ తయారు చేయించావుగా. అంత విలువైన సీల్డ్ కవర్ని నిన్నగాక మొన్నొచ్చిన ఆనంద్ చేతికిచ్చావా? డబ్బుకి కక్కుర్తిపడి ఆ ఫిగర్ని వాడి పాటికి ఎవరికైనా అమ్మేసుంటే? మామయ్య, ఆనంద్ అలాంటి వాడు కాదు అని వాడి మొహం మీద రాసుందా? అల్లుడు, ఎంతో అనుభవం ఉన్న నువ్వు ఇంత గుడ్డిగా ఎలా నమ్మేశావు? ఇప్పటిదాకా వాడు రాలేదంటేనే కొంప ముంచుతాడని అర్థమవుతూనే ఉంది కదా. అసలు నేను టెన్షన్లో ఉంటే మధ్యలో నువ్వేంటి? హర్ష గారు నమస్కారం. నమస్తే.
ఏంటి మీరు కూడా టెండర్ వేయడానికి వచ్చారా? ఎన్నాళ్ళని కింద స్థాయిలోనే ఉంటాం, మేం కూడా పైకి ఎదగాలిగా. ఈ టెండర్ ఖచ్చితంగా నాకే వస్తుంది అని మీరనుకోగానే సరిపోదు. ఎప్పట్లాగే ఈసారి కూడా టెండర్ని నేనే గెలుస్తాను. గెలిచేదెవరో ఓడేదెవరో ఇంకా సేపట్లో తేలిపోతుందిగా, చూద్దాం. ఈసారి అందరికన్నా తక్కువ ఫిగర్ని కోట్ చేసి టెండర్ని దక్కించుకున్న లక్కీ పర్సన్ పేరు హర్ష గారే. నో, ఆ లక్కీ పర్సన్ పేరు నో, నేను నమ్మను. హర్ష గారు కోట్ చేసిన ఫిగర్ కంటే ఒకే ఒక్క రూపాయి తక్కువతో గెలుపుని సాధించింది.